$5 ట్రిలియన్ ఎకానమీకి ఇండియాని తీసుకెళ్తానంటూ నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఏదైతే ఇప్పటికి 12వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 11కి వస్తే జీడిపి గ్రోత్లో అది మన్మోహన్ సింగ్ టైంలో దాన్ని 5వ స్థానంకి వచ్చాము ఇప్పుడు. అదే సందర్భంలో వచ్చే ఏడాదికి 4కి వెళ్తామని చెప్తున్నాం. ఇదే సందర్భంలో స్టాక్ మార్కెట్లకు సంబంధించినటువంటి చూస్తే అకస్మాత్తుగా ఇంతకంటే ముందే సక్సెస్ అయిపోయింది. తాజాగా BSE స్టాక్ మార్కెట్ల మొత్తం విలువ క్లుప్తంగా మొదటిసారి $5 ట్రిలియన్ చేరుకుంది. మొదటిసారి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ విలువ మొత్తం $5 ట్రిలియన్ చేరుకుంది. దీంతో ఈ మైలురాయిని చేరుకున్న 5వ దేశంగా భారత్ అవతరించింది. అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్ మాత్రమే ఈ చారిత్రక మైలురాయిని చేరుకున్నాయి. మంగళవారమే ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం విలువ $4.97 ట్రిలియన్, తర్వాత 416.62 లక్షల కోట్లకు సమానం. 2 సంవత్సరాలుగా LIC సంస్థ 64,000 కోట్ల స్టాక్ విలువలకు చేరుకోగలిగింది. ఇలా 100 సంస్థలు తమ స్టాక్ విలువల్ని 64,000 కోట్లకు పైగా పెంచుకుంటూ రావడం అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఇండియన్ చరిత్రలో రికార్డు ఇది.